సినిమా అంటే అసలు అదిరిపోయింది. అసలు సినిమా ఎలా ఉందంటే ప్రతి ఒక్కొక్క సీన్కి అసలు బూజ్ పింపుల్స్ వస్తున్నాయి. అసలు బూజ్ బంప్స్ కాదు, బూజ్ పింపుల్సే. అసలు ఆ ఆట అసలు అది నేర్పించింది ఏంటిదంటే అసలు మనం ఓడిపోతున్నామనే బాధ కాదు, మనం ఏదైనా మనం అనుకుంటే, మనం మాట్లాడుకుంటే, మనం చేయాలనుకున్నాం అనుకో, అది మనకు రానాట కూడా నేర్చుకొని గెలిచి చూపితే దమ్ము ధైర్యం అది చూపెట్టింది. కాళ్ళు లేకపోయినా నడవడం, అసలు ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే అది చాలా గ్రేట్. ఒక్కొక్క సమస్యని మనం సమస్య వచ్చింది కానీ వెళ్ళిపోవడం కాకుండా, సమస్య వచ్చిందంటే కథం దారా నివ్వనినా ఆ సమస్య పోవాలి లేదా నేనన్నా పోవాలి అనేది అసలు అంత ఉన్నదంటే అసలు అది సూపర్ గ్రేట్. అసలు సినిమా డైరెక్టర్ బుజ్జి అయితే హ్యాట్స్ ఆఫ్. సినిమా అదిరిపోయింది. బాగుందన్న సినిమా, బాగుందన్న బాగుందన్న సినిమా బాగుంది. సూపర్. ఏది మేడం నా ఇజ్జత్ తీశారు. బాగుంది, అన్ని బాగున్నాయి. ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టకూడదు. బాగుందన్నా సినిమా, బాగుందన్నా. ఈ సినిమా చూడడానికి ఆంధ్రవేనండి. ఈ సినిమా చూడడానికి విజయనగరం నుంచి వచ్చాను. సినీ ఇండస్ట్రీకి నాకు దేనికి సంబంధం లేదు. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని. ఈ సినిమాతో రామ్ చరణ్ విశ్వరూపం చూపించారు. చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరు అనుకున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీకి పెద్ద. గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఎన్ని అవార్డులు ఉన్నాయో ఆస్కర్ అవార్డు కూడా రావాలి. లాస్ట్ 40 నిమిషాలు సినిమాకి ఒక రేంజ్ అండి. విజయనగరం శ్రీకాకుళం ఆయన కోటి రామ్మూర్తి గారు ఎంత కష్టపడ్డాడో, ఆయన శిష్యులు ఎంత కష్టపడ్డాడో చాలా బాగా చూపించారు. ఈ సినిమాతో నిజం చెప్తున్నాను, అవసరమైతే ట్రంప్తో కూడా మాట్లాడి రామ్ చరణ్కి ఆస్కర్ అవార్డు వచ్చేలా చేస్తాను. నేను చెప్తున్నాను, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. ఈ సినిమా వరకు నేను సినిమా ఫ్యాన్ని, ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఫ్యాన్ని. ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్. సినిమా కాదండి, ఈ జీవితం. లాస్ట్గా ఒకే డైలాగ్ చెప్తాను నేను, రామ్ చరణ్ ఈ సినిమాలో నటించలేదు, పోరాడాడు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, రామ్ చరణ్ ఈ సినిమా కోసం పోరాడాడు. నిజంగా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ని చూసి మనం గర్వపడాలండి. లేక ఉందన్నారంటే మీరు మేకప్ వేసుకో ముందు లేక ఉంటుంది కదా. సినిమా అలా కాదండి, లేక కాదు. సినిమాలో ఒక నిమిషం ఎవడికో ఫోన్ వస్తే వాడు వచ్చి రివ్యూ ఇస్తాడు లేక ఉందని. వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు, సినిమా చూడట్లేదు. నువ్వు సినిమా చూసినప్పుడు సినిమానే చూడు. ఫోన్ తీసి వాట్సాప్ చూసి, స్టాక్ మార్కెట్ చూసి, రేవంత్ రెడ్డి స్పీచ్ చూసి, పవన్ కళ్యాణ్ స్పీచ్ చూసి మనకు వద్దు. సినిమా చూసినప్పుడు సినిమా కోసమే మాట్లాడండి. నిజంగా ఈ సినిమా చెప్తాను, నాకు అవకాశం ఉంటే, నేను చాలా కింది స్థాయి వ్యక్తిని, నాకు అవకాశం ఉంటే ట్రంప్తో మాట్లాడైన ఆస్కార్ అవార్డు వినిపిస్తాను. దీనికి చిరంజీవికి ఎప్పుడు రిగ్రెట్ ఉండిపోతుంది. అసలు ఎక్సలెంట్ అండి. ప్రతిదీ లాస్ట్ 40 నిమిషాలు నా కళ్ళని నీళ్ళు తిరిగాయండి. నేను నిజంగా ఏడుస్తున్నాను. నా పక్కోటి తీసి కర్చీఫ్ ఇస్తే మా కర్చీఫ్ కూడా ఆయనకి నేను ఇవ్వలేదు. నా పాకెట్లో ఉంది, నేను తలదించుకున్నాను. జాన్వీ కపూర్ ఓకే, హీరోయిన్ ఉంది. ఆమె పాత్ర వరకు ఆమె న్యాయం చేసింది. అంత బాగుంది సినిమా. మున్నాబాయ్ ఫస్ట్లోనే ఉన్నాడు, ఒక 15 నిమిషాలు మున్నాబాయ్ పర్ఫార్మెన్స్. జగపతి బాబు పర్ఫార్మెన్స్ పీక్స్ అండి. ఒక ఊరి కోసం మా పెద్ద ఏం చేయాలో అది చేశాడండి. నిజం చెప్తాను, అందుకే చెప్తున్నాను మీరందరికీ, సినిమా చూసావో మాట్లాడండి. జై గ్లోబల్ స్టార్, జై రామ్ చరణ్, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్. జీవితంలో ఎలా ఎదగాలనేది చాలా బాగా చూపించారు. ఒక గోల్ పెట్టుకుంటే జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా పైకి ఎదగాలి, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఎలా ఎదగాలనేది చాలా బాగా చూపించారు. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ 100% రాబడుతుంది. ఇది ఛాలెంజ్ చెప్తున్నా. మాది కోదాడ, సూర్యాపేట డిస్టిక్. ఇది 100% 1000 కోట్ల 100% కలెక్ట్ చేస్తుంది. జై చరణ్. అంటే సినిమా లాగ్ ఉందనేసి అంటున్నారు కదా. లాగ్ లేదండి, చాలా బాగుంది. ఈ సినిమా చూడండి, నేను టికెట్ డబ్బులు ఇస్తాను మీకు, మీరు వెళ్ళి సినిమా చూడండి. సినిమా నచ్చకపోతే నేను ఇక్కడనే ఉంటాను, మీకోసం వెయిట్ చేస్తా. 100% డ్యామ్ షూర్ రాసిస్తాను నేను. అంటే జాన్వీ కపూర్ గారిని ఎందుకు పెట్టారో కూడా తెలియదు. లేదండి, చాలా బాగుంది. జాన్వీ కపూర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. ఈ రూపాయి విలువ తెలుసుకోవాలి. ఈ రూపాయి ఈ సినిమా అంతా చూపించింది అనమాట. అంటే మట్టి విలువ తెలిసినవాడు. రామ్ చరణ్ నటన నభూతో నా భవిష్యత్తు. తన గ్రామం కోసం, తన పుట్టిన ప్లేస్ కోసం
ఒక రైల్వే స్టేషన్లు కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు కోడి రామ్మూర్తి నాయుడు గారు అంటే మేము చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. అటువంటి అంతరించిపోతున్న క్రీడల్ని అప్పుడు ఏ విధంగా దేశం కోసం పాటుపడ్డారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారి నటన అయితే ఆ కాలిపోయే సన్నివేశం చూసాడండి. చివరి హాఫ్ అన్ అవర్ కళ్ళమ్మడి నీళ్ళు తీసుకొచ్చే సన్నివేశం. జగపతి బాబు యాక్షన్ కావచ్చు, జాన్వీ కపూర్ కావచ్చు, బుచ్చిబాబు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఉప్పిన ద్వారా నేషనల్ అవార్డు పొందారు. తర్వాత ఈ సినిమా చూస్తే డెఫినెట్గా రంగస్థలంలో రామ్ చరణ్ ఎలా నటించాడో దానికి 4 గింతలు నటించాడు. డెఫినెట్గా ఈ సినిమా నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కార్ కూడా నామినేట్ అవుతుంది. చాలా కష్టపడ్డారు కదా సినిమా కోసం. కానీ అయితే రాత్రి నుంచి కొంతమంది అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందని, సెకండ్ హాఫ్ కొంచెం అలా చెప్తున్నారు కదా. నాకేం చెప్తారు? ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏ సినిమాలు వచ్చినా ఒకరోజు ముందే నెగిటివ్ టాక్ చేసేది కొంతమంది ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేం. ఈ రోజు సరే చూసుకోండి, అన్ని రిపోర్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ అన్ని పొద్దు నుంచి వచ్చిన రివ్యూలు చూస్తూ ఉంటే అన్నీ కూడా అవుట్ ఆఫ్ 5కి 4-5 వచ్చి అంటే ఎందుకు ఇస్తారు? కాబట్టి విమర్శించే వాళ్ళు ఉంటారు. అది మెగా ఫ్యామిలీ అంటే అందరు హీరోలు అయ్యారు, అందరూ సక్సెస్ అయ్యారు. అది అటు చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్ ఒకళ్ళ మించి ఒకరు హీరో అవుతున్నారు. ఇప్పుడు తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ నటన అద్భుతం, నభూతో భవిష్యత్. ఈ దేశ చరిత్రలో ఏ నటుడు కూడా ఇటువంటి సినిమా తీయాలంటే ఒప్పుకోరు. ఎందుకంటే కాలుపోయే సన్నివేశం కావచ్చు, దాన్ని చూపించే ఎలివేషన్ కావచ్చు, అది రామ్ చరణ్కే దక్కింది. డెఫినెట్గా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది. రామ్ చరణ్ గారి ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అనేది కొంతమంది ఉంటారు, చేయలేని వాళ్ళు. ఇప్పుడు నేను లెగిస్తే మనిషిని కాదంటుకుంటారు కొంతమంది. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, తన ఆత్మగౌరవం, తన గ్రామ ప్రజల కోసం, ఈ దేశం కోసం, ఈ దేశం కోసం తను సాధించింది, కాలుపోయిన ఈ దేశం కోసం ఆయన సాధించింది చూస్తే అన్ని వదులుకొని ఆయన నటించిన ఆ నటన నభూతో భవిష్యత్తు. బాగుందండి, చాలా చక్కగా ఉంది. డ్యాన్సులు దేనికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. అన్నిటికంటే తల్లి కంటే, తర్వాత ప్రియురాలి కంటే నా గ్రామం ముఖ్యం, నా యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు ముఖ్యం, నా 1800 మంది ప్రజలకి ఒక రైల్వే స్టేషన్ కావాలి అనేది చూపించారు. చూసారా? అది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నా. బుచ్చిబాబు నిజంగా మనిషి ఇంతే ఉంటాడు, కానీ దానికి దాదాపు 6.5 అడుగుల తెలివితేటలు ఉన్నాయి. అటువంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి సార్. హీరోలు ఒప్పుకోరు, అటువంటి డైరెక్షన్ చేయాలంటే గట్స్ ఉండాలి. అటువంటి మెగాస్టార్ కొడుకుని ఆ ఎలివేషన్ చూపించడం వల్ల అద్భుతంగా బుచ్చిబాబుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇద్దరు కెమిస్ట్రీ బాగుందండి. ఆనాడు జగదేక వీరుడు తెలుగు సుందర్లో చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఎలా ఉన్నారో ఇప్పుడు జాన్వీ కపూర్, రామ్ చరణ్ గారు అలా నటించారు. శృతి హాసన్ కూడా చాలా మంచిగా చేసింది. అద్భుతమైన సినిమా చూసి హ్యాపీగా వెళ్తున్నాం అండి. చాలా సంతోషం సార్.